ఒక నిమిషం దీపక్ రెడ్డి గారు, ఒక నిమిషం. మీ వాయిస్ మీరు చెప్పారు, మీ వర్షన్ మీరు చెప్పారు. రవిచంద్ర రెడ్డి గారిని కూడా చెప్పనండి. రవిచంద్ర రెడ్డి గారు, జస్ట్ మీరు స్టార్ట్ చేసే ముందు నేను చెప్తా. నేను నోట్ చేసుకున్నా క్లియర్గా. అంటే టీడీపీ వర్సెస్ వైసీపీ ఇద్దరు ప్రేరేపించి దాడులు చేసుకున్నవన్నీ టీడీపీ ఆన్ వైసీపీ, వైసీపీ ఆన్ టీడీపీ. అంటే ఎవరిని దాడులు చేశారు అంటే మీ నెంబర్ ఎక్కువ వచ్చేసింది. వైసీపీ అంటే టీడీపీ 7, టీడీపీ వర్సెస్ వైసీపీ 7. అంటే మనం ఎప్పుడో సీట్ల లెక్కలు చెప్పుకోవాల్సింది ఇవాళ ఇలా కాలిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. గొడవల లెక్కలు చెప్పుకుంటున్నాం. టీడీపీ ఆన్ వైసీపీ 4. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద దాడులు చేశారు, ఎవరి మీద కంప్లైంట్లు చేసుకుంటున్నారు, అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటి? నమస్కారం. నమస్కారం ఋషి గారు, మీకు, వెంకటేశ్వర గారికి, దీపక్ రెడ్డి గారికి, విక్రమ్ పోలా గారికి, అలాగే ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. యాక్చువల్ గా ఇది సంధికాలం. ఇప్పుడు ఏదైతే ఉందో సంధికాలం, ఏదైతే పోలింగ్ అయిపోయింది, యుద్ధం ముగిసింది, ఓన్లీ ఫలితం మాత్రమే వెయిటింగ్ లో ఉంది. మాకేం అవసరం సార్ మేము దాడులు చేయాల్సిన దానికి? ఏదైతే యుద్ధం ముగిసిపోయిన తర్వాత మేము దాడులు చేసామో లేకపోతే సార్, ఇప్పుడు మేము పోలీసులతో కుమ్మక్కయ్యాం. డీజీపీ మననే నియమించబడ్డాడు. ఇప్పుడు సిఎస్ ని మరి డీజీపీని ఢిల్లీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమన్ చేసింది. సార్ మేము చేయాలనుకుంటే 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేసింది మేము. డీజీపీ ఎవరున్నారు? రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. అందరు ఆరోపించినట్టు సపోజ్ ఆయన మా మనిషి ఏంటంటే మేము దాడులు చేయమా? సార్, రెడ్ బుక్ సంస్కృతి తెచ్చిందే నారా లోకేష్. ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్ లో దాడులకు ప్రోత్సహించిందే నారా లోకేష్. ఐ మీన్ ఇట్. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అండోలా. ఆయన సాంప్రదాయకంగా పాతతరం రాజకీయాలు చేస్తున్నాడు. అగ్రెషన్ అంతా నారా లోకేష్ టీం ఏదైతే పాల్పడిందో అనేక రకాలుగా కుట్ర కోణాలకు తెరలేపింది. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఓడిపోతున్నారో ఎలక్షన్ పోలింగ్ రోజున ఏదైతే దాడులు జరిగాయో, ఏదైతే చెదురుమదురు ఘటనలు, గ్రామాల్లో కక్షలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ముఖ్యంగా అది రాయలసీమ కావచ్చు, పల్నాడు కావచ్చు, మరి వేరియస్ ప్లేసెస్ కావచ్చు. దాడులు ఎంత తీవ్రంగా ఉంటాయో, వేటకడవాళ్ల సంస్కృతిపై చాలా కాలమైంది, బాంబు దాడుల సంస్కృతిపై చాలా కాలమైంది, రెడ్ బుక్కులు పెట్టుకొని తిరగడం అనేది మళ్ళా మొదలైంది. ఇది దేనికి సంకేతం? ఓడిపోతున్నానే ఫ్రస్ట్రేషన్. ఏదైతే చెదురు మదురు సంఘటనలు ఎలక్షన్ ప్రాతిపదికగా జరిగాయో వాటికి రిటాలియేషన్ జరుగుతోంది ఇప్పుడు. ఇది ఎవరు కోరుకునేది కాదు, మేమేం ప్రోత్సహించడం లేదు సార్. దెబ్బకి దెబ్బ తీసుకునే సంస్కృతి అటు రాయలసీమలో ఉంది, ఇటు పల్నాడులో ఉంది, అనేక దగ్గరలో ఉంది. ఎవ్వరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోరు. కానీ ఐ మీన్ ఇట్, అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఈ సంధికాలంలో ఎవరు ఎటువంటి ఘర్షణలకు తిరగద్దు, ఎటువంటి ప్రాణాలు పోవద్దు. రవిచంద్రారెడ్డి గారు, ఐ అప్రిషియేట్ మీరు చెప్పిన దాన్ని. కానీ మీ అగ్రనాయకత్వం, దీపక్ రెడ్డి గారి అగ్రనాయకత్వం, మా జనసేన అగ్రనాయకత్వం, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లా? వెంకటేశ్వర్లు గారు అగ్రనాయకత్వం, వీళ్ళందరూ. అంటే జనసేన ఇందులో ఏమి దాడుల్లో నేరుగా ఎక్కడ ఇప్పటివరకు రిపోర్ట్ అవ్వాలా? జనసేన నేతనే ఎవరో కిడ్నాప్ చేశారు, కానీ బయటకు వచ్చి ఎవరు సంయమనం పాటించమని ఎందుకు ఒక పిలుపునివ్వట్లేదు? మీరు ఇప్పుడు చెప్పారు, ఐ అప్రిషియేట్ యూ. అలాగే మీరు అన్నారు కదా మీరేం దాడులు చేయట్లేదని. పులివర్తి నానిపై వైసీపీ నేతల హత్యాయత్నం, ఇది రిపోర్ట్ అయింది. అలాగే తిరుపతి రేణిగుంట మండలంలో మల్లవరంలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయుల దాడి. తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల పగడియాల మండలంలో టీడీపీ కార్యకర్తలపై దాడి, జనసేన సైనికుడు కిడ్నాప్. సో ఉన్నాయి కదా. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేకపోతే నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఇందులో ఎవరు ఈ పాపం మాకు అంటకూడదు అని తప్పించుకున్నా కుదిరే పరిస్థితి లేదు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఓడిపోతామన్న అసహనం ఎవరికి ఉంది? సార్, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సింపుల్ ఎగ్జాంపుల్. ఎవరైతే వంగవీటి రంగా గారు నిరాహార దీక్ష చేస్తుంటే, రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటుంటే ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆయన చెప్పిన కోణంలో రక్షణ కల్పించాల్సిన అప్పటి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నరికి చంపేశారు సార్. బాంబులు వేసి చంపేశారు సార్. ఆ కల్చర్ ఎప్పుడైతే వాళ్ళు ఈ వ్యక్తి ద్వారా ప్రమాదం అనుకుంటారో, ఈ సంస్కృతికి బీజం పోసింది ఎవరు సార్? ముఖ్యంగా రాయలసీమలో రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఫ్యాక్షన్ గొడవలు ఆగిపోయాయి సార్. దాని తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ గొడవలు ఎక్కడ లేవు దాదాపుగా. దీపక్ రెడ్డి గారు స్వయంగా రాయలసీమ వాసి. ఇప్పుడు మా గూడూరు రాయలసీమలో చేరిపోయింది కాబట్టి తిరుపతి జిల్లాలో నేను కూడా ఇప్పుడు రాయలసీమ వాసి. టెక్నికల్ గా మొన్నటి దాకా నెల్లూరు జిల్లా వాసిని నేను. ఇప్పుడు ఇటు నెల్లూరులో అటు గూడూరుకు సంబంధించిన వాడిగా 2 పక్కల పదును నేను. అటు రాయలసీమ వాసిగా, ఇటు నెల్లూరు జిల్లా వాసిగా. కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎవరైనా చావాలని, ఎవరైనా చచ్చిపోయేటట్టు హత్యాయత్నాలు చేయాలని ఎవరు కోరుకుంటారో తెలుసా సార్? చేత కాని వాడు మాత్రమే కోరుకుంటాడు. మేము చేత అయిన వాళ్ళం, సమర్థులం, గెలుస్తున్నాం, మేము ఎందుకు కోరుకుంటాం సార్? మరి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద ఎందుకు దాడి చేశారు? జనసేన నేతను ఎందుకు కిడ్నాప్ చేశారు? సార్,
వైసీపీ నేత, తెలుగుదేశం నేత మీ గూడూరులో కొట్టినారు చూడండి మా వాళ్ళని. మీ గూడూరు, మీరు గూడూరు అన్నారు కనుక మీ గూడూరుదే చూపిస్తున్నారు. దీపక్ రెడ్డి గారు 1 minute. దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం నేత, వెంకటేశ్వర గారు జనసేన, విక్రమ్ పాల్ గారు జడ్జిమెంట్ యువమందం ఒక అనలిస్ట్ గా, నేను వైసీపీ. సార్ మీ ముగ్గురం ఏమన్నా విపరీతమైన పరిణామాలు కోరుకుంటాం సమాజంలో జరిగిపోవాలని? కొన్ని ఎలిమెంట్స్, ఒక్క నిమిషం సార్, కొన్ని ఎలిమెంట్స్ ప్రతి రాజకీయ పార్టీలో దుందుడుకు స్వభావంతో ఉంటాయి. ఆ దుందుడుకు స్వభావంతో వచ్చే సమస్య పార్టీలకి అంటుకుంటుంది. పార్టీలు ఎప్పుడు కూడా ఫోన్ కాల్స్ చేసి దంతండి, నరకండి, తరమండి అని చెప్పరు. కానీ అంగల కుదురులో ఏం జరిగింది సార్? తరమండి అన్న పురుకుల్ని కొట్టండి, తగలబెట్టండి అని చంద్రబాబు నాయుడు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయించి వాటి కింద టపాకాయలు పెట్టి లేపేశాడు. పోలీసుకే కన్నపోయింది. సార్ ఆ సంస్కృతి ఎవరు సార్? మీరు ఎవరు అంటున్నారు సార్? సరే, ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు అన్నావా నేనన్నానా అంటే తాను నేర్పిన విద్య సాగుతుంది. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సార్ నేను ఇక్కడ ఎవరిని వెనకేసుకు రావట్లేదు, ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, మీరు అన్నారు కాబట్టి అంటున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గురించి చీపుళ్లతో కొట్టండి, ఉరేయండి, ఇవన్నీ వదిలేద్దాం. ఇవాళ కావాల్సింది నేను కోరుకుంటోంది జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు ఒక పిలుపు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ ఒక పిలుపు ఇవ్వడం. విక్రమ్ గారు మీరు చెప్పండి, 2000